మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. డీబీటీ స్కీమ్స్ కొనసాగించాలని నిర్ణయించింది. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, పెన్షన్, నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కొనసాగించనుంది. మద్యపాన నియంత్రణపై స్పష్టత ఇవ్వనుంది వైసీపీ. అన్ని ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించిన తర్వాతే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా హామీలు ఇవ్వాలా లేదా అనే అంశంపై వైసీపీ సమాలోచనలు చేస్తోంది. మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. డీబీటీ స్కీమ్స్ కొనసాగించాలని నిర్ణయించింది. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, పెన్షన్, నిరుపేదలందరికీ ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కొనసాగించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, వైసీపీ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? సంతోష్, వైసీపీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్న వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కొద్ది రోజులుగా కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తు ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మనకంతున్న సమాచారం ప్రకారం గతంలో ఏవైతే నవరత్నాలు ఉన్నాయి, వైసీపీ గత 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్లింది. అదే అంశాలను ఈసారి కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా వాటి కొనసాగింపుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాటిని మేనిఫెస్టోలో పొందుపరచాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త హామీలకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కొన్ని రకాల హామీలు ఇవ్వాలన్న ఒత్తిడి వైసీపీ అధిష్టానంపై వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి అయితే కసరత్తు కొనసాగుతుంది. పాత స్కీమ్లన్నీ కూడా కొనసాగించాలన్న అభిప్రాయానికి వైఎస్ జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏవైనా కొత్త హామీలు ఇవ్వచ్చా లేదన్న అంశానికి సంబంధించి కూడా లోతుగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికిప్పుడు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. ప్రధాన పార్టీలైన జనసేన, టీడీపీ కూటమి, అదేవిధంగా బీజేపీ మేనిఫెస్టోలు విడుదలైన తర్వాత వారు ఎటువంటి హామీలు ఇచ్చారు, వారి సాధ్యాసాధ్యాలు చూసిన తర్వాతే వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. అయితే కొత్త హామీలు ఇచ్చే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సంతోష్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.